ఇక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి బీర్ల ఐలయ్య సార్ ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. ఇక ఎవరైతే పానాలు ఈడ్చుకున్న మనిషి ఉన్నాడో ఆయనే ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత పనులను చేసి గంధమల్ల రవిగా ఎరకబట్టినరయ్యా. ఈయన వయస్సు దగ్గర దగ్గర 38 సంవత్సరాలు ఉంటాయి. అయితేనే 3వ అంతస్తుల ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈ జీవిడిసినైన ఎవరైతే ఉన్నాడో రవి అనేటాయన బీర్ల ఐలయ్య సార్ ఇంట్లో పని చేసుకుంటా పై అంతస్తులనే ఉంటున్నాడట. మరి ఎందుకు ఉన్నట్టుండి అట్లా జీవి తీసుకోవాల్సి వచ్చింది? అసలు ఏం కారణాలు ఉన్నాయి? అసలు ఏంది ఎమ్మెల్యే ఇంట్లో పని చేసుడే? అరే గంత పెద్ద ఎమ్మెల్యే ఇంట్లో పని చేసేటాయనకు ఏమంత కష్టం వచ్చింది? ఉన్నట్టుండి ఉరి తీసుకోవాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమన్నా జోడాలు లొల్లులు పంచాయతీలు ఉన్నాయా? బీర్లా ఐలయ్య సార్తో ఏమన్నా గుల్లన్ సాపుడు ఉన్నదా? లేకపోతే ఇంట్లో ఏమన్నా భార్య పిల్లలతోని గాని ఏమన్నా జోడాలు ఉన్నాయనే దాని మీద మాత్రం పురాగా వివరాలు తెలవలేదు. ఇంకా పోలీసు విచారణలో మాత్రం తెలిసే అవకాశాలు పక్కాగానే ఉంటాయని అంటున్నారయ్యా. ఇక ఈ జీవిడిసినటువంటి రవి అనే టైనకు ఒక భార్య, 2 కూతుర్లు ఉన్నారట. అయితే నిగూఢంగా తెలుస్తున్న విషయం ప్రకారం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ రవి అనే టైనను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారు జర గరానికి వచ్చి మందలింపు చేసిండని, 2 రోజుల సంధి ఈ చనిపోయిన సొంత ఊరైన సైదాపురంలోనే ఉన్నాడని, ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరేసుకొని ముతి చెందుడు పట్ల శాన్నే అనుమానాలు వస్తున్నాయి. ఒక ఆలయ్యన ఆత్మహత్య చేసుకోవాలని నిజంగానే అనుకుంటే ఆయన సొంతూరైనటువంటి సైదాపురంలోనే ఇంట్లో ఊరేసుకొని ఉండొచ్చు కదా. మరి అక్కడ కాకుండా ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చి ఎందుకు ఊరేసుకున్నాడు? అయితే ఈ రవి అనేట ఆయన భార్యతో కలిసి కొన్ని ఏళ్ల సందే ఎమ్మెల్యే సార్ ఇంట్లో పని చేస్తున్నాడట. ఇక ఏదేమైనా కానీ ఇట్లా ఊరేసుకున్నాయనను రాత్రికి రాత్రే పోలీసు పెద్ద సార్లు ఆ మృతదేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ దవాఖానకైతే తీసుకొని పోయిండ్రు. ఇక ఆ మృతదేహాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సార్ కూడా సందర్శన చేసిండు. ఇక అయితే ఈ బీర్ల ఐలయ్య సార్ ఇంట్లో ఎవరైతే గంధమల్ల రవి అనేటైనే ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడో అనేక అనుమానాలకైతే తావిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య అనేక అనుమానాలకు తావిస్తున్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడైనటువంటి కర్రే వెంకటయ్య ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన ఎందుకు ఊరేసుకోవాల్సి వచ్చిందో అర్థం అయితలేదని కూడా అన్నాడు. సరే ఊరేసుకున్న తర్వాత రాత్రి అంత అర్జెంట్ గా భువనగిరికి దవాఖానకి ఎందుకు తోలుకొని పోయిండ్రు? దీని మీద సమగ్ర విచారణ పక్కా జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని చెప్పి జరిగినటువంటి సంఘటన మీద ఖండన చేసుకుంటా వచ్చిండు. ఇంకంతనే కాదు, ఈ సంఘటనకు సంబంధించి సిబిసిఐడి అధికారులు రంగంలోకి దిగి విచారణ చేత పట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను చెప్పి గట్టిగానే చెప్పుకుంటా వచ్చిండు. మరి ఎందుకు జీవి తీసుకున్నాడో ఏం సంగతో అంతగా బలన్మరణానికి పాల్పడడానికి కారణాలు ఏంటియో మనకు మాత్రం ఏం తెలుసు. పోలీసు పెద్దసార్లు విచారణ చేసిన తర్వాతనే పురాగా స్టోరీ మనకు సమాజ్ అవుతుంది.